హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఇమ్మో ఎడ్యుకేషనల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టీజీడీసెట్ 2024 ఇయర్కి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ లింక్ని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్లో మీరు ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఆన్లైన్లో ఫామ్ని అయితే ఏ విధంగా సబ్మిట్ చేయాలో ఈ వీడియోలో అయితే మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసి ఎవరికైతే సీట్ రాలేదో వారికి ఏ విధమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది అండ్ అదేవిధంగా డైరెక్ట్ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసే వారికి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరైతే మన వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్ us డైవ్ ఇంటూ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇలా గూగుల్లో టీజీడీసెట్ 2024 అని సెర్చ్ చేసుకుంటే ఇక్కడ మనకు టీజీడీసెట్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది షో అవ్వడం జరుగుతుంది. సో సింపుల్గా ఈ వెబ్సైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు మెయిన్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ మెయిన్ వెబ్సైట్ని కనుక మీరు మొబైల్లో యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఒక సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా 3 డాట్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. ఫ్రెండ్స్, డెస్క్టాప్ సైట్ని అయితే ఎనేబుల్ చేసుకోవడం ద్వారా మీ మొబైల్ స్క్రీన్ అనేది సిస్టమ్ స్క్రీన్లోకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇందులో కొన్ని మెయిన్ హెడ్డింగ్స్ని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అందులో ఉన్నటువంటి మెయిన్ హెడ్డింగ్ని మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ హెడ్డింగ్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సబ్మిషన్ ఆఫ్ వెబ్ బేస్డ్ ప్రిఫరెన్స్ ఆఫ్ కాలేజెస్ బై ద స్టూడెంట్స్ ఫ్రమ్ 7 December 2024 టు 9 December 2024. అంటే ఇక్కడ మనకు వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి మనకు 3 days అవకాశాన్ని అయితే వాళ్ళు కల్పించడం జరిగింది. అండ్ అదేవిధంగా సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకు అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ టు ద క్యాండిడేట్స్ ఆన్ మెరిట్ ఆర్డర్స్. అంటే ఇక్కడ మనకు ఆన్ 13th December 2024 అయితే వాళ్ళు మనకు అలాట్మెంట్ లెటర్ని అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మనకు 13th December 2024 అయితే మనకు వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత మనకైతే ఏ కాలేజ్లో సీట్ రావడం జరిగిందో అప్పుడు మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడైతే కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు వెబ్ కౌన్సిలింగ్ ఫేజ్ 2కి సంబంధించినటువంటి కింద ఇన్నర్ లింక్స్ని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎవరైతే డైరెక్ట్గా ఫేజ్ 2లో మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నారు, అంటే ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయకుండా ఫేజ్ 2లోనే ఎవరైతే డైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నారో వారి కోసం అయితే ఇక్కడ మనకు ఒక యూస్ఫుల్ లింక్ని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సింపుల్గా వెబ్ ఆప్షన్స్ యూజర్ గైడ్ లింక్ పైన ట్యాప్ వేస్తే మీకు ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ పీడిఎఫ్లో అయితే మీకు వెబ్ ఆప్షన్స్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి అండ్ వెబ్ ఆప్షన్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనేది అందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇందులో వచ్చేసి చెక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అనేది మనకు ఇక్కడ షో అవుతుంది. సో సింపుల్గా ఈ లింక్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు రీసెంట్గా మనకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వారి కోసం అయితే స్పెషల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా గతంలో కూడా కొందరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వాళ్ళైతే వాళ్ళ ప్రాపర్గా ఇన్కమ్ సర్టిఫికేట్ని కానివ్వండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే కమ్యూనిటీకి బిలాంగ్ చేసిన సర్టిఫికేట్ని అయితే వాళ్ళు సరిగా అయితే ప్రొవైడ్ చేయడం జరగలేదు. అంటే రీసెంట్గా కూడా కొందరు పార్టిసిపేట్ చేసి రీవెరిఫికేషన్లో అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. వారైతే వారి యొక్క స్టేటస్ అయితే వారు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ని అయితే ఎంటర్ చేసి వాళ్ళైతే పూర్తిగా అయితే వారి స్టేటస్ అయితే వారు తెలుసుకోవడానికి అయితే ఇక్కడ అవకాశాన్ని అయితే కల్పించారు. తర్వాత కాలేజ్ లిస్ట్ ఫర్ స్పెషల్ డిఎడ్. అంటే ఇక్కడ మనకు స్పెషల్ డిఎడ్ ఎడ్యుకేషన్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి కాలేజ్ లిస్ట్ని కూడా ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా కాలేజ్ లిస్ట్ ఫర్ డిఎడ్. అంటే ఇక్కడ మనకు కాలేజ్ లిస్ట్ ఫర్ డిఎడ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు చాలా డౌట్స్ అనేవి ఉండడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో మనకు చాలా తక్కువ కాలేజెస్ని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మనకు చాలా డౌట్స్లో ఒక ముఖ్యమైన డౌట్ ఏంటంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఫేజ్లో చాలా తక్కువ కాలేజెస్ ఉన్నాయి. అంటే సెకండ్ ఫేజ్లో కాలేజెస్ని పెంచడం జరుగుతుందా, లేదంటే ఉన్న కాలేజెస్ని తీసేస్తారా, లేదంటే ఇంకా కొన్ని కాలేజెస్ని అయితే యాడ్ చేస్తారా, యాడ్ చేస్తే మరి ఎన్ని కాలేజెస్ని అయితే యాడ్ చేస్తారో అనేటువంటి చాలా డౌట్స్ అయితే మనకు ఉండేవి. అండ్ అదేవిధంగా మన వీడియోస్లో కూడా మనకు చాలా కామెంట్స్ కూడా రావడం జరిగింది. అండ్ అదేవిధంగా మనమైతే కన్వీనర్కి చాలాసార్లు అయితే మెయిల్ చేయడం జరిగింది కాలేజ్ లిస్ట్ గురించి అండ్ కాలేజెస్ని యాడ్ చేయమని వాళ్ళకైతే రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకు చాలామంది యూట్యూబర్స్ కూడా వారికైతే కాల్ చేసి మరియు మెయిల్ చేసి కూడా వారికైతే రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ కూడా వారికి కాల్ చేసి మరియు మెయిల్ చేసి అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని ద్వారానే మనకు కొన్ని కాలేజెస్ని అయితే వాళ్ళైతే యాడ్ చేయడం జరిగింది. సో ఆ ఏ డిస్టిక్లో ఏ కాలేజ్ని అయితే యాడ్ చేయడం జరిగిందో సింపుల్గా ఈ లింక్ పైన ట్యాప్ చేసి ట్యాప్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ పీడిఎఫ్ అయితే మీకు క్లియర్గా డిస్ట్రిక్ట్ వైజ్గా అందులో అయితే మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ పీడిఎఫ్ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో సింపుల్గా మీరైతే అక్కడ ఆ పీడిఎఫ్ లింక్ని క్లిక్ చేసి డైరెక్ట్ అయితే మీ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లోనే చూసుకోవడానికి అయితే అవకాశాన్ని కల్పిస్తాను. అండ్ ఇక్కడ
వెబ్ ఆప్షన్స్ ఫీ పేమెంట్. ఫ్రెండ్స్ ఈ లింక్ కేవలం మనకు డైరెక్ట్‌గా ఎవరైతే సెకండ్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారో వారి కోసం మాత్రమే. మనం ఇంతకుముందు ఆల్రెడీ మనం ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేసాం కాబట్టి మనకైతే మనం ఫీ పేమెంట్ చేసాం కాబట్టి మనకి ఈ లింక్‌తోని ఎలాంటి పని లేదు. ఎవరైతే డైరెక్ట్‌గా సెకండ్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారో వారి కోసం ఇప్పుడు నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. లింక్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ డీసెట్ హాల్ టికెట్ నంబర్‌ని అయితే క్లియర్‌గా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ హాల్ టికెట్ నంబర్‌ని అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఎంటర్ క్యాండిడేట్ నేమ్ అని ఇక్కడ మన క్యాండిడేట్ నేమ్‌ని అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ నేమ్ అయితే మీ నేమ్, అదర్ పర్సన్ నేమ్ అయితే అదర్ పర్సన్ నేమ్‌ని అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఎంటర్ డేట్ ఆఫ్ బర్త్ యాస్ పర్ ఎస్ఎస్‌సి మెమో ప్రకారం మనకు ఎస్ఎస్‌సి మెమో ప్రకారం మన డేట్ ఆఫ్ బర్త్‌ని అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎంటర్ మొబైల్ నంబర్, మీ ప్రాపర్ వర్కింగ్‌లో ఉన్నటువంటి మొబైల్ నంబర్‌ని మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు పేమెంట్ మోడ్స్‌లో వచ్చేసి మనకు నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ, నెట్ బ్యాంకింగ్ హెచ్డిఎఫ్సి అండ్ నెట్ బ్యాంకింగ్ ఐసిఐసిఐ. ఇక్కడ మనకు నెట్ బ్యాంకింగ్ అదర్స్, ఇక్కడ మనకు నెట్ బ్యాంకింగ్‌కి సంబంధించినటువంటి 4 ఆప్షన్స్ అనేవి మనకు కనబడడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు మీ దగ్గర నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ ఉంటే ఇందులో ఏదైనా ఒక ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఉంటే మీరు క్రెడిట్ కార్డ్‌ని కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అయితే అవకాశాన్ని కల్పించారు. అండ్ ఎవరి దగ్గర అయితే ఏటీఎం కార్డ్ ఉంటుందో వాళ్ళైతే ఇక్కడ డెబిట్ కార్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇందులో నుంచి ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరైతే పేమెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ ఫీ అమౌంట్ వచ్చేసి మీకు ఇక్కడ 89 రూపీస్ అనేది షో అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ 89 రూపీస్ అనేది కేవలం ఫైనల్ అమౌంట్ కాదు, దీనికైతే కొంత జీఎస్టీ అమౌంట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. సో సింపుల్గా ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ పైన అయితే ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ ట్యాప్ చేస్తే అక్కడ మీ కార్డ్ నెంబర్, తర్వాత మీ యూజర్ నేము, తర్వాత మీ సివివి నెంబర్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీ బ్యాంక్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ని కూడా ఎంటర్ చేయండి. అయితే మీకు ఆటోమేటిక్గా ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సింపుల్గా ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. అయితే మీకు ఒక పేమెంట్ రిఫరెన్స్ ఐడి రావడం జరుగుతుంది. ఒకవేళ ఓటీపీ కనుక మీకు రాకపోతే రీసెంట్ ఆప్షన్ అయితే మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఓటీపీ వచ్చిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది రావడం జరుగుతుంది. సో సింపుల్గా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడైతే సింపుల్గా అయితే మనం బ్యాక్ వచ్చేసాము. ఇలా బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన వారికి, సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన వారికి ఇప్పుడైతే ప్రొసీజర్ అనేది సేమ్గా ఉంటుంది, ఒకే విధంగా ఉంటుంది. మీరైతే స్టెప్ బై స్టెప్ అయితే ఫాలో అయిపోండి. ఫ్రెండ్స్ సింపుల్గా ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పేమెంట్ స్టేటస్ పైన అయితే ట్యాప్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇందులో ట్యాప్ చేస్తే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు మనం ప్రొవైడ్ చేసినటువంటి మొబైల్ నెంబర్ని ఇందులో ఎంటర్ చేయాలి. నేనైతే నా మొబైల్ నెంబర్ని ఎంటర్ ఇస్తాను. వెయిట్ ఫర్ దట్. ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేసిన తర్వాత చెక్ పేమెంట్ స్టేటస్ పైన అయితే ట్యాప్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇలా చెక్ పేమెంట్ స్టేటస్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి అనేది రావడం జరుగుతుంది. మనకు ఇప్పుడు ఎవరైతే పేమెంట్ అయితే చేశారో ఇక్కడ వారి స్టేటస్ అయితే సక్సెస్ అని రావడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే పేమెంట్ చేశారో వాళ్ళకి ఇక్కడ పేమెంట్ ఐడి, తర్వాత స్టేటస్లో సక్సెస్ అనేది చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏదైనా ఎర్రర్ కనుక వస్తే కామెంట్ సెక్షన్లో మీ ప్రాబ్లమ్ని తెలియజేయండి. నేనైతే మీకు పూర్తిగా అవైలబుల్గా ఉంటాను. మీ డౌట్ని అయితే క్లియర్ చేస్తాను. మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కూడా మీరు క్లియర్గా అయితే తెలియజేయవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడిని అయితే మనం కాపీ చేసుకుందాం. ఫ్రెండ్స్ పేమెంట్ రిఫరెన్స్ ఐడిని అయితే నేను కాపీ చేసుకున్నాను. సింపుల్గా బ్యాక్ వచ్చేస్తున్నాను, మీరు కూడా బ్యాక్ వచ్చేయండి. ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ వచ్చేస్తే ఫిల్ వెబ్ ఆప్షన్స్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకు షో అవుతుంది. సో సింపుల్గా ఈ లింక్ పైన అయితే మనం ట్యాప్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇలా ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు ఎంటర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అని అడుగుతుంది. మనం డీసెట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది కదా. సో సింపుల్గా ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇప్పుడైతే మనం పేమెంట్ రిఫరెన్స్ ఐడిని అయితే కాపీ చేసుకున్నాం కదా, ఆ పేమెంట్ రిఫరెన్స్ ఐడిని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ పైన అయితే ట్యాప్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇలా గెట్ ఓటీపీ పైన అయితే ట్యాప్ చేయడం ద్వారా అయితే మనకైతే కొద్దిసేపట్లో ఓటీపీ అనేది జనరేట్ అయ్యి రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కనుక ఓటీపీ అనేది రాకపోతే ఇక్కడ రీసెంట్ ఓటీపీ పైన అయితే ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ సమ్టైమ్స్ సర్వర్ అనేది బిజీగా ఉండడం వల్ల మనకు ఓటీపీ అనేది కూడా మనకు ప్రాపర్ టైంలో కూడా రాకపోవచ్చు. సమ్టైమ్స్ వెయిట్ చేసి రీసెంట్ ఓటీపీ పైన అయితే మీరు ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే ఓటీపీ అనేది రావడం జరిగింది. మనమైతే ఓటీపీని అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ మనమైతే మన ఓటీపీని అయితే ఎంటర్ చేసాము. ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ పైన అయితే ట్యాప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇలా సబ్మిట్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు ఒక పాపప్ విండో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓటీపీ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ, క్లిక్ ఆన్ గెట్ డీటెయిల్స్ సబ్మిట్ వెబ్ ఆప్షన్స్. ఇలా ఓకే పైన ట్యాప్ చేయండి. ఇలా ఓకే పైన ట్యాప్ చేస్తే అందులోనే మనకు ఒక విండో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సింపుల్గా గెట్ డీటెయిల్స్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ గెట్ డీటెయిల్స్ పైన ట్యాప్ చేయడం ద్వారా మనకైతే అందులోనే మన విండో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మన హాల్ టికెట్ నెంబర్, మన పేమెంట్ రిఫరెన్స్ ఐడి, మన డేట్ ఆఫ్ బర్త్, మన మొబైల్ నెంబర్ అనేది షో అవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అప్లికేషన్ ఫామ్లో అయితే బేసిక్ డీటెయిల్స్ అనేవి మనకు షో అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు మీడియం అనేది మనం ఏ మీడియం అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ మీడియం అనేది మనకు షో అవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ కోర్స్ మీడియం అనేది మనకి ఇక్కడ షో అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ కోర్స్ మీడియం అయితే మీరు
మీరు అడ్మిషన్ టైంలో అయితే మీరు చేంజ్ చేసుకోవడానికైతే అవకాశం అయితే ఉండవచ్చు. ఎందుకంటే మీరు అక్కడ రిక్వెస్ట్ చేసే దానిపైన మీ పైన ఆధారపడి అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ తెలుగు మీడియంని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను కాబట్టి తెలుగు మీడియం అని నాకు షో అవుతుంది. తర్వాత క్వెషన్ పేపర్ మీడియం తెలుగు మీడియం అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ అని మనకి ఇక్కడ షో అవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మన ఆధార్ నంబర్ని అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మన నేమ్ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ మన మదర్ నేమ్ని అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. తర్వాత మన మొబైల్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ కమ్యూనిటీలో అయితే మన కమ్యూనిటీని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ, ఇక్కడ మనకు మీరు ఏ కమ్యూనిటీకి అయితే బిలాంగ్ చేస్తారో ఆ కమ్యూనిటీని మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ జెండర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు మైనార్టీ స్టేటస్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మైనార్టీ కేటగిరీ అంటే క్రిస్టియన్ ఆర్ ముస్లిం ఇక్కడ సంబంధించినటువంటి కేటగిరీని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ డిజబుల్ పర్సన్ అయితే మీరు డిజబిలిటీ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ ఆర్ నో ఏదో ఒక ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇన్ ఎస్ఎస్సి సర్టిఫికేట్. ఫ్రెండ్స్, ఇక్కడ ఇదనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనకు ఎస్ఎస్సి మెమోలో మనకు ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్కి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ మోల్ ఆన్ ద రైట్ చెక్, ఏ మోల్ ఆన్ ద లెఫ్ట్ చెక్, అక్కడ మనకు మన పుట్టుమచ్చలు ఎక్కడ అనేవి ఉన్నాయో మనకు ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి అవి. సో ఎస్ఎస్సి మేము ప్రకారం అయితే మీరు చూసి ఇక్కడ క్లియర్గా అయితే ఎంటర్ చేయండి. డూ యూ బిలాంగ్ టు తెలంగాణ, ఎవరైతే తెలంగాణ స్టేట్కి అయితే బిలాంగ్ చేస్తారో ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ డిస్ట్రిక్ట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ మండల్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ హౌస్ నెంబర్ అంటే మీ కేర్ ఆఫ్ అడ్రస్ని అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత విలేజ్, స్ట్రీట్, లొకాలిటీ ఏదైనా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అది ఎంటర్ చేయండి. తర్వాత మండల్, టౌన్ ఆర్ సిటీ ఇక్కడ ఏదైనా ఒకటి ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ని అయితే మీకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు మీ స్టేట్ కూడా ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. మీ పిన్ కోడ్ని అయితే మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ మెయిల్ ఐడి కూడా మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నేషనాలిటీ ఇండియా అనేది మీకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. అండ్ డూ యూ బిలాంగ్ టు ఎన్సీసీ టైప్ అంటే మీకు ఒకవేళ ఎన్సీసీకి సంబంధించినటువంటి ఏదైనా సర్టిఫికేట్ ఉంటే మీరు ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. డూ యూ బిలాంగ్ టు డిఫెన్స్ పర్సనల్ అంటే మీరు డిఫెన్స్కి సంబంధించినటువంటి పర్సన్ అయితే ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి లేదా నో ఆప్షన్. అండ్ డూ యూ బిలాంగ్ టు లెవెల్ ఆఫ్ గేమ్ ఆర్ స్పోర్ట్స్ మీరు స్పోర్ట్స్ ఆర్ గేమ్స్కి సంబంధించిన కేటగిరీ పర్సన్ అయితే మీరు ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి లేదా నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. డూ యూ బిలాంగ్ టు స్కౌట్స్ అండ్ ద గైడ్స్ ఇక్కడ నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వెబ్ ఆప్షన్స్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ కోర్సు టైప్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకైతే ఇక్కడ డిఎడ్ అని షో అవుతుంది. కొందరికైతే స్పెషల్ డిఎడ్ అని కూడా ఇక్కడ షో అవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు అప్లై చేసిన దాన్ని బట్టి ఇక్కడ డిఎడ్ ఆప్షన్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకుంటే మన సర్వర్ అనేది లోడ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడనే డిస్ట్రిక్ట్ అనే విండో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇందులో ఇంకా అండ్ ఒక టిప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే మీరు డిఎడ్ ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేయాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. తర్వాత మీరు నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్లో మీరు గవర్నమెంట్ కాలేజ్లో అక్కడ సీట్ వస్తే నేను చేయగలను అనుకున్న గవర్నమెంట్ కాలేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు నచ్చినటువంటి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని ద్వారా మీకు ఎలాంటి బెనిఫిట్ ఉందంటే మీకు కంపల్సరీగా ఖచ్చితంగా సీట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇంకొక మ్యాటర్ ఏంటంటే ఎవరిదైతే ర్యాంక్ 3000 అబోవ్ ఉందో వాళ్ళైతే ఎక్కువ కాలేజెస్ని అయితే సెలెక్ట్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఎన్ని ఎక్కువ కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో మీకైతే సీట్ రావడానికి అవకాశం అనేది ఉంది. ఎవరు 3000 అబోవ్ ఎవరికైతే ర్యాంక్ ఉందో వాళ్ళు మాత్రమే ఎక్కువ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా ఎడ్యుకేషన్ అయితే నేను ఆదిలాబాద్లో కంటిన్యూ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఆదిలాబాద్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు ఆదిలాబాద్లో ఉన్నటువంటి కాలేజెస్ అనేవి మనకు షో అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ గౌడ్డైట్ ఆదిలాబాద్ కాలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సింపుల్గా దీనిపైన మీరు సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీకైతే కింద విండోలో ఈ కాలేజ్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రిఫరెన్స్ నెంబర్ 1లో ఈ కాలేజ్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. అండ్ మీరైతే ఎక్కువ కాలేజెస్ని యాడ్ చేసిన తర్వాత ఆ కాలేజెస్ని కింద మీద ఏ విధంగా చేయాలో అంటే ప్రిఫరెన్స్ నెంబర్ని ఏ విధంగా చేంజ్ చేయాలో మీకు క్లియర్గా చెప్తాను. వెయిట్ ఫర్ దాట్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను అదర్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కాలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కాలేజ్ని అయితే నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సింపుల్గా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గౌడ్డైట్ కాలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు ప్రిఫరెన్స్ నెంబర్ 2లో అయితే గౌడ్డైట్ కాలేజ్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇప్పుడైతే నేను ఆదిలాబాద్లో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆదిలాబాద్లో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఈ కాలేజీని అయితే నేను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది.
ఫ్రెండ్స్ ఈ కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ప్రిఫరెన్స్ నంబర్ 3లో వచ్చేసి కాలేజ్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. అండ్ అదే విధంగా ఇంకా ఏదైనా కాలేజ్ యాడ్ అవ్వాలనుకుంటే మీరు కాలేజ్‌ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ తర్వాత నేనైతే ఇక్కడ నిజామాబాద్‌లో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవడానికైతే ట్రై చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ నిజామాబాద్‌లో అనేది అహ్మద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ కాలేజ్‌ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు 4 కాలేజెస్ అనేవి యాడ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ సింపుల్‌గా ఇప్పుడు మీరు గనక ఈ థర్డ్ నంబర్‌లో ఉన్న ప్రిఫరెన్స్ నంబర్ 3లో ఉన్నటువంటి కాలేజ్‌ని మీరు గనక ఇలా సెకండ్ నంబర్‌లో తీసుకొని రావాలనుకుంటే సింపుల్‌గా ఇక్కడ అప్ పైన సింగిల్ ట్యాప్ చేయండి. సింగిల్ క్లిక్ చేయడం ద్వారా ఈ కాలేజ్ అనేది సింపుల్‌గా ఇక్కడ మనకు సెకండ్ నంబర్‌లో రావడం జరిగింది. అండ్ సెకండ్ నంబర్‌లో ఉన్న కాలేజ్‌ని మీరు థర్డ్ నంబర్‌లో తీసుకొని రావాలనుకుంటే సింపుల్‌గా ఇక్కడ డౌన్ అని సింగిల్‌గా ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేస్తే మన కాలేజ్ అనేది థర్డ్ నంబర్‌లోకి మళ్ళీ మారిపోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ సింపుల్‌గా మీరైతే ఈ కాలేజెస్‌ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. సబ్మిట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన తర్వాత మీకనేది ఒక పీడీఎఫ్ అనేది అంటే మీరు ఏ కాలేజ్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నారో మీకనేది మీకు A4 ఫార్మ్‌లో అయితే రావడం జరుగుతుంది. సో సింపుల్‌గా ప్రింట్ పైన ట్యాప్ చేసి మీ పీడీఎఫ్‌ని అయితే మీరు సేవ్ చేసుకోండి. లేదంటే ప్రింట్ తీసి మీరు జాగ్రత్తగా పెట్టుకోండి.